శరీరం అనేది ఒక అద్భుతం అని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకుంటారు. మన శరీరంలో మీరు చూస్తే నాడీ వ్యవస్థ అంటే ఎప్పుడన్నా సరే ఇక్కడ ఏదన్నా చీమ గుట్టిన వెంటనే లేదా ఊరికే అన్న వెంటనే మీకు తెలిసిపోద్ది, అవునా కదా? అంటే అన్న వెంటనే ఇక్కడ తెలిసిపోయిందని అంటే ఏడు నుంచి సిగ్నల్ కరెక్ట్గా అంత స్పీడ్గా వచ్చేసినట్టే కదా. మన శరీరంలో ఈ నాడీ వ్యవస్థ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది అంటే గంటకి 431 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందంట. అంటే అంత స్పీడ్తో మనకి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వస్తాయి. కంప్యూటర్లో కూడా అంత స్పీడ్గా సిగ్నల్స్ వెళ్ళవు, ఫోన్లో కూడా సిగ్నల్స్ వస్తాయి ఆడ నుంచి ఏడికి. వీటన్ని స్పీడ్ల కంటే ఏ స్పీడ్ గొప్పదని అంటే మన శరీరంలో జరిగేటువంటి స్పీడే చాలా గొప్పది. బైక్ మీద స్పీడ్గా వెళ్తాం, ఎంత స్పీడ్గా వెళ్తాం? నేనైతే 60లో వెళ్తా, కొంతమంది 80-90 అట్లా వెళ్తారు. కారు దూరే వాళ్ళు 100 కూడా వెళ్తారు, 120లో వెళ్తారు. అట్లా వాళ్ళు తోలేటప్పుడు 120లో వెళ్ళేటప్పుడే జప్ అని అనిపిస్తుంది. అట్లాంటిది 120 కాదు 200లో వెళ్తే ఇంకెట్లా అనిపిస్తుంది, 300లో వెళ్తే ఎంత అనిపిస్తుంది. అట్లాంటిది 431.7 km/h అంటే 473 స్పీడ్లో మన శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, కణాలు ప్రవహిస్తూ ఉంటుంది. ఇంత స్పీడ్గా అడనంగానే జక్కని ఇటు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటుంది. అంతే, అంత స్పీడ్గా మన శరీరంలో ప్రవహిస్తున్నాయి కాబట్టి అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ కంటే కూడా మన శరీరంలోనే అంత స్పీడ్గా ప్రవహిస్తూ ఉంటుంది. మన గుండె రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఒక నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని మొత్తం బాడీ అంతటికి పంపిస్తుంది. బాడీ అంతా కూడా ఎంత నరాలు ఉంటాయంటే 60,000 మైళ్ళ నరాలు ఉంటాయి భూమి మీద. మన నరాలన్నింటిని కూడా నా ఒక్కడిలో ఉండే నరాలన్నీ కూడా లాగి ఆ నాడీలన్నా సరే వరుసగా పడుకోబెడితే ఎంత దూరం వస్తాయంటే భూమిని 2 సార్లు చుట్టొచ్చు. భూమిని ఎన్నిసార్లు చుట్టొచ్చు అంటే నా ఒక్కడిలోనే అంత పొడుగు రోడ్డు ఉంటుంది అనమాట. భూమి మీద 7 నుంచి సీల్ రోడ్డుకి ఎట్లా రోడ్డు ఉంటుందో నా బ్రెయిన్ నుంచి కాలుకి వెళ్ళడానికి నరం అన్నా సరే ఇన్ని రకాల నరాలన్నీ కూడా కలిపితే ఎంత దూరం ఉంటుందంటే ఈ మొత్తం భూమి అంతటిని కూడా 2 సార్లు చుట్టేయగలిగే అంత నరం ఉంటుంది. అయితే గుండె ఏం చేస్తుందంటే ఒక్క నిమిషంలోనే 5 లీటర్ల రక్తాన్ని మొత్తం అంతా కూడా ఒకసారి సరఫరా చేసేస్తుంది ఒక్క నిమిషంలోనే. మళ్ళీ ఇంకో నిమిషం వచ్చినప్పుడు మళ్ళీ 5 లీటర్ల రక్తాన్ని బాడీ అంతా కూడా సరఫరా చేసేస్తుంది. లీటర్ కాదు, 2 లీటర్లు కాదు, 5 లీటర్ల బ్లడ్ని ఒక్కసారి చేసేస్తుంది అన్నమాట. మీ కిడ్నీలు అన్నా సరే నీళ్ళు తాగిన వెంటనే ఎంత ఎక్కువగా వాటర్ వచ్చిందనేది వెంటనే వాటర్ అంతటిని కూడా స్పీడ్గా ఎక్సెస్గా లాగేస్తూ ఉంటాయి. అనవసరంగా వేస్ట్గా ఎక్కువ వాటర్ వచ్చింది లాగేద్దాం. ఏదైతే వేస్ట్గా ఉంటుందో ఇట్లా మన శరీరంలో ప్రతిదీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇట్లా ప్రతి వ్యక్తిని యూనిక్నెస్ అని అంటారు. అంటే మనుషుల డిఎన్ఏ చూస్తే మీ డిఎన్ఏ నా డిఎన్ఏ దాదాపు 99.9% ఒకటేలాగా ఉంటుంది. కానీ 0.01% మాత్రమే మీ డిఎన్ఏ నా డిఎన్ఏ వేరుగా ఉంటుంది. కాబట్టి మీ రూపం వేరుగా ఉంది, నా రూపం వేరుగా ఉంది. మీ ఫింగర్ ప్రింట్స్ వేరుగా ఉన్నాయి, నా ఫింగర్ ప్రింట్స్ వేరుగా ఉన్నాయి. కానీ ఇద్దరు డిఎన్ఏ చూస్తే 99.9% మనుషుల డిఎన్ఏతో మ్యాచ్ అవుద్ది. కానీ కేవలం 0.01% డిఎన్ఏ అనేది వేరుగా ఉండడం వల్ల నీ వెంట్రుకలు మారిపోయింది, నీ చర్మం కలర్ మారిపోయింది, నీ ముఖ రూపం మారిపోయింది, నీ తంబు మారిపోయింది. అంత మాత్రమే కాదు, మన బ్రెయిన్లో కూడా ఉదాహరణకి ఇంటికి వైరింగ్ వేస్తారు. మా ఇంట్లో ఉన్న వైరింగ్ మీ ఇంట్లో కూడా ఉంటుందా? ఉండదు. చర్చిలో ఈ విధంగా వైర్లు ఉన్నాయి. అట్లాగే నా బ్రెయిన్ మీద వైర్లు ఉంటాయి. నా బ్రెయిన్ మీద ఉండే వైర్లు మీ బ్రెయిన్ మీద ఉండే వైర్లు వేరుగా ఉంటాయి, తెలుసా? ఈ మధ్య తమ్ము కాకుండా కళ్ళలో స్కాన్ చేస్తూ ఉన్నారు. అంటే ఫింగర్ ప్రింట్ కూడా మనిషి ఏలు కోసేసో లేకపోతే ఏదో విధంగా దాన్ని మార్ఫింగ్ చేస్తున్నాడని చెప్పి కళ్ళల్లో స్కాన్ చేసి చేస్తూ ఉన్నారన్నమాట. అంటే కళ్ళని అనేది దీనికన్నా చాలా కాంప్లికేటెడ్ అనమాట. అంటే కళ్ళు అంటే మన కనుగుట్లు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మీ కనుగుట్టు వేరుగా ఉంటుంది, నా కనుగుట్టు వేరుగా ఉంటుంది. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కళ్ళు చూసి స్కాన్ చేస్తూ ఉంటారు. ముసలోళ్ళకి కొన్నిసార్లు పెన్షన్ అప్పుడు ఏలు ముద్ర పడదు, అంట్లు తోమి అరిగిపోతాయి. కానీ కళ్ళల్లో ఉండేది మటుకు అలాగే ఉంటుంది. కాబట్టి కళ్ళు వాళ్ళు స్కాన్ చేస్తారు. అంటే ఎలా ఈ విధంగా కేవలం మన బ్రెయిన్లో ఉండే వైరింగే కాదు, మనం కనిపించే ప్రతి ఒక్కరి రూపం వేరువేరు. ఈవెన్ ట్విన్స్ అన్నా సరే, కమల వెళ్ళాలన్నా సరే వాళ్ళ రూపాలు వేరువేరుగా ఉంటాయి. నా వాయిస్ వేరుగా ఉంటుంది, మీ వాయిస్ వేరుగా ఉంటుంది, అవునా కదా? ప్రపంచంలో ఎంతమంది పుట్టారు, అంతమంది యొక్క వాయిస్ వేరుగానే ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి యొక్క వాయిస్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఎందుకు దేవుడు ఎంత స్పెషల్గా చేశాడు? ఉదాహరణకి ఎప్పుడన్నా చూడండి, బట్టల షాపుల్లో డిజైనర్లు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు. డిజైనర్లకు కూడా డబ్బులు ఇచ్చి కొత్త కొత్త డిజైన్లు అనేవి కూడా చేపిస్తూ ఉంటారు. వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్లో ఎక్కువ పీసులు చేయరు. మహా అయితే 100 లేదా 200 పీసులు మాత్రమే చేసి మొత్తం ఇండియా వైడ్ స్టాక్ పంపిస్తారు. చాలా తక్కువ చేస్తారు. ఒకవేళ 100-200 కంటే ఎక్కువ కొట్టగలరు వాళ్ళు అదే ప్రింట్ని. కానీ ఎందుకు ఎక్కువ కొట్టరంటే ఎక్కువ కొడితే దాని విలువ తగ్గిపోద్ది, అవునా కదా?
ఈ రకమైన శారీ అన్నా సరే, ఈ రకమైన మోడల్, ఈ రకమైన డిజైన్ చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి ఆ అరుదైన డిజైన్కి మాత్రం ఎక్కువ ధర పెడతాం. కానీ మన డిజైన్ ఎటువంటిదంటే ఇంకొకటి లేదనమాట. డిజైన్ అంటే మనకి ఎంత ఎక్కువ విలువ ఉంటుంది, అవునా కదా? ఆ విలువ గురించే చెప్తా ఉన్నాడు. బట్టల్లో అన్నా సరే ఒక డిజైన్ పోలి ఇంకొక డిజైన్ ఉండొచ్చు, కానీ మనలాంటి ఇంకొక మనిషి, మనలాంటి ఇంకొక వ్యక్తి ఉండడు. నాకున్న ఎమోషన్స్ వేరుగా ఉంటాయి, మీకుండే ఎమోషన్స్ వేరుగా ఉంటాయి, మీరు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, నేను ఆలోచించే విధానం వేరు. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా వేరుగా ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మన శరీరం మీద 100 లక్షల కోట్ల బ్యాక్టీరియాలు, 100 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి? 100 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు అని చెప్పండి ఒకసారి. అంటే అన్ని వేల బ్యాక్టీరియాలు ఎక్కడున్నాయి? నా శరీరంలోనే ఉన్నాయి. మళ్ళీ నా శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు, మీ శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు కూడా వేరే. కాబట్టి మన ఈ శరీరంలో ఉండే బ్యాక్టీరియాలే ఏం చేస్తాయంటే, బ్యాక్టీరియాలు అన్నా సరే, ఫంగస్లు అన్నా సరే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అవే అన్నమాట. మన ఉదాహరణకి ప్రతి దాంట్లో కూడా బ్యాక్టీరియాలు ఉంటాయి. చేతులు కడుక్కున్నా కానీ కొన్ని బ్యాక్టీరియాలు, బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాలు పోతే, అన్నం అరిగించాలన్నా కానీ కడుపులో బ్యాక్టీరియాలు ఉండాల్సిందే. మన ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయాలన్నా కానీ, బయట నుంచి ఏదైనా వచ్చినా కానీ చంపాలన్నా కూడా బ్యాక్టీరియా అనేది ఉండాల్సిందే. కేవలం ఇది మాత్రమే కాదు, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన భూమి మీద పెట్టాడు. ఉదాహరణకి మన వాళ్ళు కొంతమంది ఆకాశంలోకి వెళ్తారు. ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఇట్లాగే మామూలుగా నడుచుకొని సొక్కా ప్యాంట్ వేసుకొని వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? పై నుంచి కింద దాకా ఏదో స్పెషల్గా ఒక డ్రెస్ వేసుకుంటారు, ముక్కు కూడా మాస్క్ పెట్టేస్తారు. అక్కడ కూడా నడిచేటప్పుడు ఇట్లా నడవరు. ఎట్లా నడుస్తారంటే అట్ట నడుస్తారు, అట్ట కడతారు. ఎందుకు అట్ట ఎగిరిపోతా ఉన్నారు? ఎందుకనంటే దేవుడు మనం భూమి మీద నడవడానికి భూమికి ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండాలి, 9.8 ఉండాలని చెప్పి దేవుడు ఫిక్స్ చేశాడు. నాకు ఇక్కడ ఏసీ పెట్టాను, ఎంత ఏసీ పెట్టాలనేది ఒక తెలివైన వాడు ఎట్లా డిజైన్ చేశాడో, ఫ్యాన్ తిరగాలంటే ఓవర్గా తిరిగింది అనుకోండి మీరు కూర్చోగలరా? తక్కువగా తిరిగిందన్నా కానీ మీరు కూర్చోలేరు. అంటే మీకు ఎంత కంఫర్ట్గా ఉంటే ఫ్యాన్ ఎంత స్పీడ్లో తిరగాలనేది ఎట్లా ట్యూన్ చేయాలో, భూమి కూడా నువ్వు నడవాలంటే భూమికి ఎంత పెట్టాలి, 9.8 పెట్టాలని చెప్పి దేవుడు డిసైడ్ చేశాడు. అట్లా దేవుడు డిసైడ్ చేశాడు. గాల్లో అయినా సరే ఆక్సిజన్ ఎంత ఉండాలి, వీటిలన్నిటిని కూడా దేవుడు ట్యూన్ చేశాడు. కానీ వేరే గ్రహంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండదు, కాబట్టి అక్కడ మాస్క్ పెట్టుకొని పోవాల్సిందే. అక్కడ భూమికి ఉన్నంత గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ ఎగిరి నడవాల్సిందే. భూమి మీద ఉష్ణోగ్రత అనేది మనం బ్రతకడానికి ఎంత ఉష్ణోగ్రత కావాలో అంత ఉంటుంది అనమాట, మనం బ్రతకడానికన్నా సరే వాటికి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత వేరుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పైనుంచి కింద దాకా డ్రెస్ వేసుకుంటారు. ఎందుకని? ఒక్కసారి డ్రెస్ తీస్తే చర్మం పైన అంతా కూడా గాలికి ఎగిరిపోద్ది అనమాట. చర్మం అంతా కూడా కణాలని లోపల కాలిపోతాయి. అక్కడ ఉండే వేడి కన్నా సరే, లేదా అక్కడున్న చలికి కూడా చర్మంలో నరాలు చచ్చిపోతాయి. అంటే కేవలం ఇక్కడ భూమి మీద మాత్రమే ఎంత వేడి ఉండాలి కరెక్ట్గా ట్యూన్ చేస్తారన్నమాట. అట్లా కరెక్ట్గా ట్యూన్ చేసి ఎంతైతే వీడికి బాగుంటుంది, ఎంత ఉష్ణోగ్రతలు ఇక్కడ పెట్టాలి అయినా సరే, వీడు నడవాలంటే భూమిని ఎట్లా తయారు చేయాలి, వీడు గాలి పీల్చాలంటే గాలి ఎట్లా ఉండాలి, ఈ విధంగా వీటిలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే భూమి మీద బ్యాలెన్స్ చేశాడు. అట్లాగా మనం ఫ్యాన్ పెట్టుకోవాలని ఎంత దూరం ఉండాలని ఎట్లా డిసైడ్ చేసామో, దేవుడు కూడా ఈ భూమికి సూర్యుడు ఎంత దూరంలో ఉండాలనేది కూడా దేవుడే డిసైడ్ చేశాడు. రాత్రి అయితే నిద్రపోవాలంటే లైట్ ఆఫ్ చేయాలని చెప్పి దేవుడు ఆకాశంలో సూర్యుడిని చంద్రుడిని పెట్టాడు. అంటే మనం నిద్రపోవడం కోసమే దేవుడు చంద్రుడిని రాత్రిని పెట్టాడా లేదా? చంద్రుడిని రాత్రిని పెట్టాలని అంటే ఈ విధంగా మనల్ని ఎట్లా సృష్టించాలి, ఇదంతా కూడా ఎంత ఆలోచనతో కూడుకున్న శ్రద్ధ, ఇదంతా మన గురించే కదా. వేరే గ్రహంలో వేరే విధంగా ఉంటుంది అంత వాతావరణం. కొన్ని గ్రహాల్లో అయితే అసలు సూర్యుడు అస్తమించడు. కొన్ని గ్రహాల్లో గంటలు వేరుగా ఉంటాయి. మనకి ఇక్కడ రోజుకి 24 గంటలు ఉంటాయి, అక్కడ 72 గంటలు ఉంటాయి రోజుకి. ఇట్లా మనకి ఈ 24 గంటలు మాత్రమే మనం ఉండగలం. మనం రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు చేస్తేనే ఛార్జింగ్ అయిపోద్ది, అప్పటికే సాయంత్రానికి అలసిపోతాయి. అలా కాకుండా రోజుకి 40 గంటలు ఉన్నాయనుకోండి, పని చేయగలడా మనిషి? అంటే మనిషి శరీరం ఎంత పని చేయగలదు. కాబట్టి భూమి మీద ఎన్ని గంటలు పెట్టాలి ఎవరు డిసైడ్ చేశారు? సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయించాలి ఎవరు డిసైడ్ చేశారు? మన శరీరంలో 600 కండరాలు ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే మనకు నొప్పులు రాకుండా ఉంటాయి, ఏ పనన్నా చేయగలం. 600 పైగా ఉండి ఈ కండరాల్లో ఏదన్నా తేడా కొట్టినా కానీ మనం సరిగ్గా చేయలేం. ఇంత చిన్న ముఖంలోనే చూడండి, వేల రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం పెట్టచ్చు ఇంత చిన్న ముఖంలోనే. మనుషులు రోబోట్ తయారు చేశారు, రోబోట్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టలేరు. చాలా తక్కువ నెంబర్స్లోనే 100 లోపల ఎమోషన్స్ మాత్రమే పెట్టగలరు అనమాట ఒక రోబో అయితే. కానీ మనిషి ఇన్ని వేల రకాలైనటువంటి ఎమోషన్స్ కేవలం ఈ చిన్న ముఖంలోనే పెట్టగలుగుతున్నాడంటే దేవుడు ఎంత కాంప్లికేటెడ్గా, ఎంత క్లిష్టంగా మనల్ని ఆయన సృజించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
కాబట్టి ఇదంతా మన ఆలోచనకు మించిందా కాదా? ఈవెన్ ఈ రోజు కూడా సైంటిస్టులు అంటే మన గురించినటువంటి మనకుండే స్పృహ, అంటే నేను ఒకడు ఉన్నాను అనేటువంటి స్పృహని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతా ఉంది సైన్స్. అంటే మనలో ఉన్న కాన్షియస్నెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అంటే మనం ఉన్నామనే దాన్ని ఎట్లా చెప్పాలి? మనకు తెలుసు మనం ఉన్నామనే విషయాన్ని, మన గురించి మనకు ఒక అవగాహన ఉంది, కానీ దాన్ని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. కానీ మన గురించిన అవగాహన అనేది ఉంది. కాబట్టి ఇట్లా మన ప్రతి శరీరంలో ఉండేటువంటి డిఎన్ఏ అన్నా సరే, మన శరీరంలో ఉండేటువంటి డిఎన్ఏలో కూడా చాలా రకాలైన అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకి ఒకసారి మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఎగ్జామ్కి బాగా వచ్చే పేపర్లు మంచి అవి చెప్పారు, అవన్నీ బాగా కలిపితే ఒక 20-30 పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లన్నీ కూడా చదివితే ఇంపార్టెంట్ అవే క్వశ్చన్లు వస్తాయి. ఒకసారి ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే, అన్ని పేపర్లను కలిపి 3 పేపర్లలో స్లిప్లో రాసేసాడు. అంటే చిట్టా పెట్టడం కోసం. అంటే అంత చిన్నగా పెట్టేశాడు. అంత చిన్నగా రాయాలంటే ఎంత తెలివితేటలు ఉండాలి, ఎంత కష్టం ఉండాలి. కానీ మన శరీరంలో ఎంత డేటా ఉంటుందంటే, శరీరం అంతా కాదు, కేవలం ఒక్క కణంలో మనం కానీ చూసినట్లయితే ఒక్కొక్క కణంలో 600 పేజీలు. ఒక పుస్తకం రాయాలనుకుంటే ఆ పుస్తకానికి 600 పేజీలు వేసుకుంటే 1000 పుస్తకాలు రాయొచ్చు. దేని గురించి? ఒక్క కణంలో ఉండే డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ గురించి రాయాలంటేనే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే 1000 పుస్తకాలు రాయగలిగే అంత ఉంటుంది. ఆ డిఎన్ఏలోనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నీకు ఎప్పుడు తల ఎంటుకలు ఊడిపోతాయి, నీకు ఎప్పుడు కంట్లో శుక్లాలు వస్తాయి, నీకు ఎప్పుడు ఏ రోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఆ డిఎన్ఏలోనే ఉంటే వాటిని మనుషులు అధ్యయనం చేస్తున్నారు. అంటే అంత సమాచారం మన ఒక్క డిఎన్ఏలోనే ఉందంటే ఎంత అద్భుతమో చూడండి. అంటే మా వాడు 3 పేపర్లోనే మొత్తం అన్ని పేపర్లు రాయగలిగినప్పుడు ఒక్క చిన్న కణం మన కంటికి కూడా కనిపించదు, అంత చిన్న కణంలో మన గురించినటువంటి ఇంత డేటా రాయడానికి, అంటే మన శరీరం ఎట్లా పనిచేయాలనే డేటా అనమాట అది. ఎప్పుడు మనకు షుగర్ రావాలి, ఎప్పుడు మనకు బీపీ రావాలి, ఇవన్నీ కూడా దాంట్లో దేవుడు అట్లా అన్నీ కూడా మన శరీరం ఎట్లా పనిచేయాలనేది దాంట్లోనే రాసుంటారని చెప్పి చెప్తాం. కాబట్టి ఇదంతా చూస్తే ఆయన అందుకే ఆయన అంటా ఉన్నాడు, నా అంతరింద్రియం కలుగు చేసిన విధము చూడగా నేను నిజంగా షాక్ అయిపోతా ఉన్నాను అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడే డిసైడ్ చేశాడు అనమాట. ఇవన్నీ కూడా మన ఊహకు మించినవి. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, 13వ వచనంలో నేను చదువుతా ఉన్నాను, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది.